బంగారం వెండి ధరలతో గేమ్స్ ఆడుతున్నారు. జనం యొక్క అవసరాన్ని జనం ఒక టెంప్టేషన్ చేసి ఏదైతే హర్షద్ మెహతా కనుక షేర్ల మార్కెట్ ఎట్లయితే టెంప్ట్ చేసి ఆ రోజుల్లో నడిపారు, అట్లాంటి కుంభకోణమే ఇప్పుడు నడుస్తోంది అంతర్జాతీయంగా గోల్డ్ మార్కెట్లో. మొన్నటిదాకా బంగారం 1,00,000 దాటిపోయింది, 1,50,000 2,00,000 దాకా వెళ్ళిపోతుంది అన్నటువంటి ప్రచారం బడా బడా సంస్థలతో. అది ఓవర్ అయిపోయింది. దాని పర్యవసానం బంగారం కొనుగోళ్లు కూడా డౌన్ అయ్యాక ఇప్పుడు దాన్ని తగ్గించుకొచ్చేటటువంటి చర్యలు తీసుకుని వస్తే నిన్న మళ్ళీ 99,000 నుంచి ఇవాళ 96,000 24 క్యారెట్ల బంగారం కనబడితే, అదే సందర్భంలో వెండిని ఇప్పుడు అకస్మాత్తుగా పెంచి పడేశారు. ఏకంగా రూ. 3,106 ఇవాళ ఒక్క రోజులో పెంచేశారు. ఏమన్నా ఉందా అర్థం పర్థం అంటే ఏమీ లేదు. వాస్తవంగా ఇంకా బంగారం అయితే గనక రేటు పరంగా దాదాపుగా 100కి రూ. 90 రూ. 95 వస్తాయి మనం అమ్ముకుంటే. అదే వెండికి వచ్చేటప్పటికి 100కి 70-80 వస్తుంది పోనీ అమ్ముకునేటటువంటి సందర్భం. పోనీ వెండి నగలను ఏమన్నా ఎక్కువగా బెదిరిస్తారంటే లేదు, వెండిదే ఆ ఇంట్లో సామాన్లు వీటికే పనికొచ్చు. అట్లాంటి వెండిని అకస్మాత్తుగా కృత్రిమమైనటువంటి ధర హైక్ సృష్టించారు. టోటల్గా వెండి చరిత్రలోనే లేనంతగా రూ. 1,14,000 కమ్యూనిటీ ధర భారీగా పెంచి పడేశారు. మళ్ళీ దీనికి లిమిట్ లేనటువంటి ఇట్లాంటి అడ్డకోలు రేట్ల పెంపు ఆ తర్వాత పతనం కాక తప్పదు.